అండ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రైస్ రేంజ్లోనే ట్రిపుల్ డోర్ వస్తుంది. అండ్ చాలా మంది రిఫ్రిజిరేటర్ కొనే ముందు అసలు దీన్ని పట్టించుకోరు, మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియోలో 2025లో మనం ప్రెసెంట్ కొనగలిగే బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అయితే చూద్దాం. సో ఈ వీడియోలో చెప్పే లిస్ట్ చిన్నదే అయినప్పటికీ అన్ని కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్టే పిక్ చేశాను. ఒకవేళ ఆ ప్రైస్ రేంజ్లో నేను పర్సనల్గా రిఫ్రిజిరేటర్ కొంటే ఏది కన్సిడర్ చేస్తానో వాటినే ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేశాను. ఒకవేళ వాటికంటే ఏదైనా బెస్ట్గా మీకు అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను కూడా నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా చెక్ చేసి ఇంక్లూడ్ చేస్తాను, ఒకవేళ వర్త్ ఇంక్లూడింగ్ అనిపిస్తే. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ పై వీడియో వచ్చింది. ఒకవేళ మీరు కనుక 10 నుంచి 20 వేల మధ్య ప్రైస్ రేంజ్లో రిఫ్రిజిరేటర్ కొనే ప్లానింగ్లో ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా రిఫ్రిజిరేటర్స్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్ అని అయితే చెప్తుంటాయి, బట్ మీరు పక్కాగా స్టెబిలైజర్ని అయితే యూజ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా ఎలక్ట్రిసిటీ ఫ్లక్టువేషన్, మీ దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ పేలడం అలాంటివి జరిగితే మీ రిఫ్రిజిరేటర్ పాడైతే వారంటీలో కూడా కవర్ అవ్వదు. సో వీలైనంత వరకు స్టెబిలైజర్ని పక్కాగా వాడండి. అండ్ ఫస్ట్ రిఫ్రిజిరేటర్ హైయర్ 240 లీటర్ 2 స్టార్ డబుల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్. ఇదైతే ప్రజెంట్ 21,490 ఉంది, బట్ కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే 18,790కి అయితే వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ని ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ప్రజెంట్ మార్కెట్లో తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తున్న డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఈ ప్రైస్ రేంజ్లో మనకి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ వస్తాయి, అలాంటిది డబుల్ డోర్ రావడం అయితే ఎక్సలెంట్. అండ్ మరొక రీజన్ ఇంక్లూడ్ చేయడానికి బ్రాండింగ్. ఎల్జీ శాంసంగ్ తో కంపేర్ చేస్తే అంత బ్రాండింగ్ లేదని చాలా మంది అనుకోవచ్చు, బట్ హెయిర్ కూడా చాలా మంచి బ్రాండ్. ఎస్పెషల్లీ ఈ రిఫ్రిజిరేటర్ వస్తున్న ఈ ప్రైస్ రేంజ్ లో దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుకుంటే కూలింగ్ లో అయితే హెయిర్ చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. ఇంకా లోపల యూజ్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్ కూడా చాలా మంచి క్వాలిటీది అయితే యూజ్ చేశారు. అండ్ షెల్స్ గ్లాస్ తో వస్తాయి, టఫ్ అండ్ గ్లాస్ చాలా సాలిడ్ గా ఉంది. టోటల్ ఫ్రిడ్జ్ 240 లీటర్ కెపాసిటీతో వస్తే 57 లీటర్ ఫ్రీజర్ వస్తుంది. అండ్ 183 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. ఫ్రీజర్ ఏరియా అయితే డబుల్ డోర్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. కొంచెం పెద్ద బౌల్స్ అండ్ హోల్ చికెన్ లాంటివి పెట్టాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఫ్రీజర్ లో ఐస్ మేకర్, కూలింగ్ ప్యాడ్ రిమూవబుల్ ఉంటాయి కాబట్టి స్టోరేజ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఇందులో మరొక హైలైట్ ఏంటంటే కూలింగ్ ప్యాడ్. దీన్ని అయితే ఎల్జీ లాంటి పెద్ద బ్రాండ్సే ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ శాంసంగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటిది ఈ రిఫ్రిజిరేటర్ లో హెయిర్ అయితే ఇచ్చారు. ఈ కూలింగ్ ప్యాడ్ ఏం చేస్తుందంటే కరెంట్ పోయినప్పుడు కూలింగ్ ని లాక్ చేసి లాంగర్ కూలింగ్ రిటెన్షన్ అయితే ఇస్తుంది, అప్ టు 9 అవర్స్. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ చాలా మంది స్టార్ రేటింగ్ గురించి అడుగుతుంటారు. సో ఏసీస్ లో అయితే ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ రేటింగ్ కి పెరిగే కొద్దీ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ రిఫ్రిజిరేటర్ లో అంత పవర్ కన్జంప్షన్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఓవరాల్ గా అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లో ఇది ప్రజెంట్ వస్తుంది 18,900. ఆ ప్రైస్ రేంజ్ కి దగ్గరలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వర్ల్పూల్ 235 లీటర్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. జనరల్ గా ఈ ప్రైస్ రేంజ్ లో మనకి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ వస్తాయి, బట్ ఇక్కడ మనకి ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వస్తుంది. ప్రజెంట్ అయితే 25,990 ఉంది. కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే 23,490లో ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అంటే సో ఎక్సలెంట్ చాయిస్ అనే చెప్పాలి. దీనికైతే ఎలాంటి స్టార్ రేటింగ్ లేదు. నార్మల్ గా ఏ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నా దానికి స్టార్ రేటింగ్ ఉండదు, ఎందుకంటే ISER వాళ్ళే ప్రొవైడ్ చేయరు. కానీ వీళ్ళు తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్పడానికి ఫ్రిడ్జ్ పైన CFL బల్బ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అంతే కన్జ్యూమ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. అమెజాన్ డిస్క్రిప్షన్ లో చూసుకుంటే 170 kWh యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుందని చెప్తున్నప్పటికీ అంత తక్కువ అయితే ఉండకపోవచ్చు నేను అనుకోవడం. సో 200 కంటే ఎక్కువే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎలా చూసినా యాజ్ ఎ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ గా చూస్తే సో చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయినా జస్ట్ 235 లీటర్ కెపాసిటీ తోటే వస్తుంది. ఇందాక చెప్పిన హెయిర్ డబుల్ డోర్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కెపాసిటీ, కానీ వీళ్ళు ఏ రేషియోలో రిఫ్రిజిరేటర్ ట్రిపుల్ డోర్ గా స్ప్లిట్ అయింది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి డెడికేటెడ్ వెజిటబుల్ డ్రాయర్ విత్ 32 లీటర్ అని మెన్షన్ చేశారు. సో ఓన్లీ ఫ్రీజర్ అండ్ ఫ్రెష్ ఫుడ్ ఏరియా కలిపి 235 లీటర్ గా క్లెయిమ్ చేశారేమో అని అనుకుంటున్నాను. ఇంకా ఇదంతా పక్కన పెడితే స్టోరేజ్ స్పేస్ అయితే ఎక్సలెంట్. డెడికేటెడ్ 32 లీటర్ వెజిటబుల్ డ్రాయర్ ఉండడం అయితే ఎక్సలెంట్. పెద్ద ఫ్యామిలీ అయినా సరే ఈజీగా సరిపోతుంది. ఇంకా ఫ్రెష్ ఫుడ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఉంది. ఏకంగా 5 షెల్స్ అయితే ఉన్నాయి. డోర్ కి ఒక బిగ్ బాటిల్ గార్డ్ ఇచ్చారు. 2 లీటర్ టు 2.5 లీటర్ అయితే ఈజీగా సరిపోయాయి. దాంతో పాటు 2 ఎక్స్ట్రా ర్యాక్స్,
ఎగ్ ట్రే, 2 ఫ్లెక్సీ బిన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇవి ఫోల్డబుల్ గా ఉంటాయి. ఒకవేళ పెద్ద బాటిల్స్ పెట్టుకోవాలనుకుంటే ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకా ఫ్రీజర్ ఏరియా అయితే పెద్దదే, కాకపోతే ఐస్ మేకర్ రిమూవబుల్ అయితే కాదు. ఓన్లీ దాని పక్కన ఉన్న ట్రే మాత్రమే రిమూవబుల్. ఐస్ మేకర్ కూడా రిమూవబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఏదన్నా పెద్ద బౌల్స్ వెసల్స్ పెట్టాలనుకుంటే ఐస్ మేకర్ అయితే అడ్డుగా ఉంటుంది. ఇంకా మెయిన్ కూలింగ్ లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫాస్ట్ గా కూల్ అవుతుంది. ఈవెన్ ఎలక్ట్రిసిటీ పైన సో కూలింగ్ రిటెన్షన్ అయితే చాలా బాగుంది. అంతా బాగుంది కానీ బిల్డ్ క్వాలిటీ అయితే అంత గొప్పగా ఏం లేదు. ఎక్స్టర్నల్ బాడీ అంతా మెటల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, దాంట్లో ఏం ఇష్యూ లేదు. బట్ లోపల మాత్రం ఇంటీరియర్స్ ఏదైతే వాళ్ళు యూజ్ చేశారో ఆ షెల్స్ కానీ ర్యాక్ మెటీరియల్ కానీ కొంచెం చీప్గా అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్ క్వాలిటీది యూజ్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా మాది పెద్ద ఫ్యామిలీ అండ్ ట్రిపుల్ డోర్తో కావాలి అనుకుంటే ఈ రిఫ్రిజిరేటర్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ LG 242 లీటర్ 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ప్రెజెంట్ అయితే 25,990 ఉంది, కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 23,490కి వస్తుంది. ఇక్కడ మనం 3 స్టార్ మోడల్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఒకవేళ మీ దగ్గర కార్డ్ డిస్కౌంట్ ఏమీ లేదు, కాకపోతే స్ట్రిక్ట్లీ 23,400 అదే బడ్జెట్ ఉంటే 2 స్టార్ మోడల్ కూడా వస్తుంది సేమ్ ఇందులోనే, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఇందులో కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ చెప్పే రిఫ్రిజిరేటర్ కూలింగ్ లో తోపు, బట్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ రిఫ్రిజిరేటర్ గా చూస్తే సో దీంట్లో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు కూలింగ్ పరంగా. ఇంకా ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే సైడ్ డోర్ లో పెట్టే ఐటమ్స్ ఆర్ వాటర్ బాటిల్స్ అయితే ఫాస్ట్ గా కూల్ అవుతాయి. ఎందుకంటే ఇందులో LG పేటెంటెడ్ టెక్నాలజీ డోర్ కూలింగ్ ప్లస్ అయితే యూజ్ చేశారు, అందుకే డోర్ సైడ్ పార్ట్ ఫాస్ట్ గా అయితే కూల్ అవుతుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది, సాలిడ్ ఫీల్ అయితే ఉంది. అండ్ కూలింగ్ ఏరియా కూడా చాలా పెద్దది. ఫ్రీజర్ కెపాసిటీ 63 లీటర్, సో బిగ్గర్ సైజ్ ఫ్రీజర్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఐస్ మేకర్ కూడా ఫుల్లీ రిమూవబుల్, దాన్ని తీసేసి మీరు బాటిల్స్ వెసల్స్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇంకా కావాల్సిన అన్ని షెల్ఫ్స్ ర్యాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వెజిటబుల్ బాస్కెట్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఓవరాల్ స్పేసింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నాబ్ కంట్రోల్స్ తోటే వస్తున్నాయి, ఇంకా రెగ్యులర్ డోర్ హ్యాండిల్స్ తో వస్తుంది. ఇది కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చొచ్చు కూడా. ఇంకా పవర్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే 232 కిలోవాట్ పర్ యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అసలు ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఉండదు. అంటే డైరీ ప్రొడక్ట్స్ కంపార్ట్మెంట్ గురించి అయితే చెప్తున్నాను. ఇన్ని మంచి ఫీచర్స్ ఇచ్చి సో దీన్ని ఎందుకు స్కిప్ చేశారో తెలియదు. ఓవరాల్ గా మాట్లాడుకుంటే మాకు ప్రీమియం బ్రాండ్ నుంచి కావాలి, సో డబుల్ డోర్ లో ట్రిపుల్ డోర్ లాంటి స్పేస్ కావాలి అనుకుంటే ఎక్సలెంట్ కూలింగ్ తో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ లిస్ట్ లో ఎక్కువ ప్రైస్ కనబడచ్చు, బట్ క్లిక్ చేసి లోపలికి వెళ్తే మీకు అడిషనల్ గా బ్యాంక్ డిస్కౌంట్ చూపెడుతుంది అండ్ కాయిన్స్ తో అడిషనల్ డిస్కౌంట్ ఏమైనా ఉంటే చూపెడుతుంది. అందుకే ప్రోడక్ట్ ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళి అయితే అడిషనల్ డిస్కౌంట్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి 236 లీటర్ డిజిటల్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ప్రజెంట్ అయితే 25,490 ఉంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్ తో 23,990కి అయితే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది అయితే నాన్ కన్వర్టబుల్ మోడల్, అంటే ఇందులో ఫ్రీజర్ను ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకోవడం లాంటివి అయితే ఉండదు. కన్వర్టబుల్ మోడల్లో మాత్రం మీరు ఫ్రీజర్ను ఫ్రిడ్జ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెండిట్లో మేము ఏం తీసుకోవాలి, కన్వర్టబులా నాన్ కన్వర్టబులా అని మీకు డౌట్ ఉన్నట్లయితే సో మీరు సింపుల్, మీరు ఫ్రిడ్జ్ను ఫ్రిడ్జ్ లాగే అండ్ ఫ్రీజర్ను ఫ్రీజర్ లాగే 24/7 వాడతాం అనుకుంటే నాన్ కన్వర్టబుల్ వాడండి. అదే మాకు డిజిటల్ బటన్ కంట్రోల్స్ ఉండాలి, కన్వర్టబుల్ మోడ్స్ మేము యూజ్ చేస్తాము, ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి అనుకుంటే కన్వర్టబుల్ వెళ్ళండి. అదర్వైజ్ నాన్ కన్వర్టబుల్ మోడల్ అయితే మీకు 2000 తక్కువలో వస్తుంది, కన్వర్టబుల్ మోడల్ 2000 ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అదే డిఫరెన్స్. మేము 25,000 వరకు వచ్చాము, 2000 ఏముందిలే అనుకుంటే బెటర్ కన్వర్టబుల్కి వెళ్ళండి, ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ఇంకా కూలింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు కన్వర్టబుల్ నాన్ కన్వర్టబుల్ ఏది తీసుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. కూలింగ్ విషయంలో అసలు కంప్లైంట్స్ లేవు, నెంబర్ 1 కూలింగ్ మీకు. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఈ ఫ్రీజర్ ఏరియాలో ఐస్ మేకర్ కూడా ఫుల్లీ రిమూవబుల్, పెద్ద వెజల్స్ని కూడా మనం ఈజీగా ఇందులో అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న మరొక ప్లస్ పాయింట్ కూలింగ్ ప్యాడ్. సో ఇందులో అండ్ హెయిర్లో నేను ఇందాక ఫస్ట్ చెప్పిన మోడల్ ఈ రెండిట్లో మాత్రమే కూలింగ్ ప్యాడ్ అయితే ఉంది, ఈవెన్ LGలో కూడా లేదు. అండ్ దీని యొక్క కూలింగ్ రిటెన్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. పవర్ పైన అప్ టు 12 అవర్స్ అయితే కూలింగ్ రిటెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్ యొక్క నాయిస్ లెవెల్ కూడా వేరే రిఫ్రిజిరేటర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది, అదైతే మంచి విషయం. అండ్ ఇంకా పవర్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే 229 కిలోవాట్ పవర్ యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. ఓవరాల్ గా మీరు నాన్ కన్వర్టబుల్ మోడల్ కొంటే
కొంటే బ్యాంక్ డిస్కౌంట్తో 24,000కి వస్తుంది. కన్వర్టబుల్ మోడల్ కొంటే బ్యాంక్ డిస్కౌంట్తో 26,000 రేంజ్లో వస్తుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ రెండిట్లో ఏది కొన్నా బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవుతుంది అండర్ 30,000లో. సో ఇవి ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. బోనస్గా ఒక ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ గురించి కూడా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కాకుండా మీకు ఇంకేదన్నా బెస్ట్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ రిఫ్రిజిరేటర్స్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. అండ్ ఈ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కొంచెం ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది. అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్ డిస్కౌంట్ తెలియాలి అంటే మాత్రం క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే ఆ ప్రోడక్ట్ కింద మనకి కాయిన్స్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ వల్ల ఎంత తగ్గుతుందో చూపిస్తుంది. అందుకే ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ని క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. సో మీకు ఇంకా తక్కువలో అయితే వస్తాయి. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటారు కానీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.